అలాగే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పెద్దపల్లి ఇంచెల్లి ఘన విజయంగా సాధించిన అన్న అంజిరెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు ఎవరైతే బీజేపీ జెండాకు ఇన్నారో వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి భారత్ మాతాకి జై అన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మనకు పోటీ కాంగ్రెస్ పార్టీ నుండి. మన దాంట్లో మనం కాదు, మనమందరము బీజేపీ క్యాండిడేట్లం. దేశం కోసానికి ధర్మం కోసానికి మన పాటుపడే పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ. పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. సభ మీద ఉన్న పెద్ద మనుషులందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టైం లేనందుకు అందరి పేరు చెప్తలేను. అదేవిధంగా ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో 1,00,000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పీ ఏదైతే ఉందో చివరి ఆయకట్టు వరకు రైతులు ఆధారపడి రైతులు ఏదైతే నీళ్లు వస్తాయని చూసిర్రో ఇంతవరకు రైతులకు ఎక్కడ నీళ్లు రాలేవు. అదేవిధంగా ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో బ్యాక్ వాటర్ లో నీళ్లలో మునిగిన ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు గత ప్రభుత్వం ఏమిచ్చిందంటే క్రాప్ హాలిడే తర్వాత ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం, ఆ పార్టీ అమలు చేయలేదు, ఈ పార్టీ అమలు చేయలేదు. రైతులను నిండా ముంచిన రెండు పార్టీలకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 15,000 ఉందో భరోసా, ఏదైతే రైతు భరోసా ఉందో ఈ క్రాప్ హాలిడే రైతన్నలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఏదైతే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి మీరు 39 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు అమౌంట్ ఇవ్వాలి, ఏమి ఇమ్మీడియట్లీ రైతన్నల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మనకు గ్యాస్ ఫ్రీ అయింది ఆడపడుచులకు ఏదైతే అన్నారో, ఏదైతే మభ్యపెట్టిర్రో ఇంతవరకు ఏ ఆడపడుచు అకౌంట్లో డబ్బులు వేయలేరు. ఆ అమౌంట్ ఇమ్మీడియట్ వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వీళ్ళు మభ్యపెట్టిర్రో, రైతులను మోసం చేసిర్రో, ఆడపడుచులను మోసం చేసిర్రు, యువకులను మోసం చేసిర్రు, నిరుద్యోగులను మోసం చేసిర్రు, అదేవిధంగా వృద్ధులను మోసం చేసిర్రు. ఏ విధంగా అంటే 2,000 ఉన్న పింఛన్ను 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిర్రా? తర్వాత ఆడపడుచులకు ఏదైతే వికలాంగులకు 4,000 ఉన్న పింఛన్ 6,000 ఇచ్చిర్రా? తర్వాత ఈ రుణమాఫీ అయితే మొత్తం జరగలేదు. ఏదైతే రైతు బంధు ఏదైతే ఉన్నదో రైతు బంధు తీసుకొని భరోసా చేసిర్రో ఈ భరోసా కార్యక్రమంలో 3 దఫాలు ఏదైతే ఇస్తాని ఇచ్చిర్రా? మొన్న 6,000 ఇచ్చిర్రు. దీనిలో కూడా 15,000 ఇస్తాని 7,500 ఇస్తాను 6,000 ఇచ్చిర్రు. 15,000కు 3,000 మోసం చేసిర్రు. ఇది మోసం చేసిర్రా లేదా? అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 ఇస్తున్నారు, ఇచ్చిర్రా? అక్కడ మోసం చేశారు. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ అన్ని మోసాలతోనే పోతా ఉన్నది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో తీసుకుంటే ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్ పెట్టలేరు. మొన్న నేను పేపర్ స్టేట్మెంట్ చదివినా, ఏంటంటే ఎందుకురా బాబు ఎలక్షన్ పెట్టలేదంటే ఎవరైతే సర్పంచులు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, వీళ్ళందరూ చిన్న నా ఊరు బాగుపడాలనే ఉద్దేశంతోనే చిన్న కాంట్రాక్టులు చేశారు. 5 లక్షలు 10 లక్షలు కాంట్రాక్ట్ చేశారు. ఆ కాంట్రాక్ట్ లో దగ్గర సుమారు 750 కోట్లు ఇవ్వాల్సి ఉండే. 750 కోట్లకు మొన్న ధర్నా చేస్తే బీజేపీ సపోర్ట్ చేస్తే 150 కోట్లు ఇచ్చిండు. ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి? 600 కోట్లు ఇవ్వాలి. ఈ 600 కోట్లు ఇవ్వకపోతే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తారని భయంతోనే ఈరోజు ఎలక్షన్ పెడతలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే చిన్న కాంట్రాక్ట్ చేసిరో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కౌన్సిలర్ల కాడికని వాళ్ళ అమౌంట్ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని 600 కోట్లు రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీల విషయంలో తీసుకుంటే 42% అని బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎవరైతే గతంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బీసీలకు 27% ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుండి, ఈబీసీ కింద 10% ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు కేవలము
గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% ముస్లిం రిజర్వేషన్ పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ పెట్టి కేవలం ఎన్ని 27 పోతే ఎంత 27 + 5 32%. ఇచ్చేది 32%, చెప్పేది 42%. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఉన్నదో ఈ బీసీలు ముస్లింలు ఏదైతే ఉన్నదో బీసీఈ కింద క్రిస్టియన్స్ బీసీసీ కింద వీళ్ళు వస్తా ఉంటారు. మతపరమంగా రిజర్వేషన్ ఇస్తే హిందువులకు కూడా మతపరమైన రిజర్వేషన్ ఇస్తే అందరు కూడా బీసీలు అవుతారు. ఆ విధంగా నన్ను ఇవ్వండి. లేకుంటే అందరికి రిజర్వేషన్ మతపరమంగా రిజర్వేషన్ పెడితే నీకు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, వీళ్ళందరికీ ఏ పరంగా రిజర్వేషన్ పెడతారు? మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో సంకల రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ రాజ్యాంగ పరంగా ఎక్కడ భారత రాజ్యాంగం ఏది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగా మతపరమైన రిజర్వేషన్ ఎక్కడ పెట్టలేరు. మరి ఏ విధంగా పాస్ అవుతుంది? సుప్రీంకోర్టు కూడా 50% ఇచ్చిండు. కేవలం బీసీల కోసానికి 42% వాళ్లకు కేవలం ఇస్తే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడనే రామచంద్రరావు ఉన్నాడు, సపోర్ట్ చేస్తామా? గట్టిగా సపోర్ట్లు కొట్టండి. బీసీలకు 42% ఇస్తే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా ముస్లిం ఎలిమినేట్ చేయండి, మీరు కేవలం ఇవ్వండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పోయినా ఏ ఊర్లో పోయినా లైట్ కాడికని ఎల్ఈడి లైట్ కాడికని ఊర్లో రోడ్డు ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన కింద అటల్ బిహారీ వాజ్పేయి ఏదైతే పెట్టిండో మన తెలంగాణలో మొత్తము 14,585 కిలోమీటర్లు ఈ రోజు రోడ్డు మీద నడుస్తా ఉన్నారు. నేషనల్ హైవే 2,200 నుండి 5,350 కిలోమీటర్లు వేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా అవినీతి లేని ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు చేసిన తర్వాత 11వ సంవత్సరము పబ్బం కట్టిన పార్టీలకు ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారికి పబ్బం కట్టిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు తెలంగాణకు పెట్టిన ఎవరు? నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఎక్కడ అన్ని డెవలప్మెంట్ అంతా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. మిడ్ డే మీల్స్ ఏదైతే ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నదో 60% మనది ఉంది. హెల్త్ మిషన్ ఏదైతే మెడికల్ దాంట్లో ఉందో 60% మనది ఉంది. ప్రతి దాంట్లో మనది ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, పాలన మీద శ్రద్ధ పెట్టండి. పాలన మీద శ్రద్ధ పెట్టినప్పుడే మీరు పరిపాలన కరెక్ట్ చేస్తా ఉంటారు. వీళ్ళు కుర్చీల కోసం కొట్లాడుతున్నారు తప్ప పాలన మీద శ్రద్ధ పెట్టలేరు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం అదే చేస్తా ఉన్నది. ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్ లో నిలబడతారో వాళ్ళందరి చేతులు లేపండి. ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, సర్పంచ్లైనా, వార్డు మెంబర్లైనా అందరి చేతులు లేపండి. ఎవరెవరు నిలబడతారో వీళ్ళందరికీ మేము వచ్చి క్యాన్వాసింగ్ చేస్తాం, గెలిపించే బాధ్యత రేపొద్దున మీరు కూర్చునే బాధ్యత మేము తీసుకుంటాం. మనమందరం గెలవాలి. పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మనం పరిపాలన చేసుకుంటాం. రాబోయే ఎలక్షన్ లో 2029 లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. కాషాయ జెండా ఎగిరేస్తా అంటే 2 చేతులు లేపండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాబోయే ఎలక్షన్ లో మేము గెలుస్తాం. జై శ్రీరామ్. 2 చేతులు లేపరా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.